శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, తృతీయ స్కందము, జ్ఞానమైత్రేయము, భాగవత రహస్యము. విదురుడు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానంగా మైత్రేయుడు ఇలా చెప్తున్నాడు. విదుర మహాశయ, విష్ణుదేవుని మాయ ఎవ్వరికీ తెలియనట్టిది. ఆయన దేహాల్లో ప్రవేశించి జీవునిగా ఎన్ని కార్యాలలో పాల్గొన్నా ఆయనకి ఎట్టి బంధాలు ఏర్పడవు, విపత్తులు విషాదాలు అంటవు. కలలో చంపబడిన వ్యక్తి మెలకువ వచ్చాక చావకుండా బ్రతికే ఉన్నట్లు దేవుడు జీవునిగా నటిస్తున్నప్పుడు ఆ సమయంలో సంభవించే కష్టసుఖాలు దేవునికి అంటవు. కదులుతున్న నీటిలోని చంద్రుని ప్రతిబింబము కదులుతున్నట్లు కనిపించిన వాస్తవానికి చంద్రుడేమీ కదలటం లేదు కదా. అజ్ఞానం చేత, మాయా ప్రభావం చేత జీవుడు కర్మబంధాల్లో చిక్కుకుంటున్నాడు. కానీ సర్వభూతాల్లో అంతర్యామిగానున్న పరమాత్మకు బంధాలుండవు. మానవునికి కర్మబంధాలు తొలగాలంటే శ్రీహరి పాదపద్మాలపై విశేషమైన భక్తి ఉంటే చాలు. ఇంద్రియాలు, మనస్సు ఆ భగవంతునికి అధీనం చేసి ఏకాగ్ర చిత్తంతో సంకీర్తనం చేస్తే చాలు. ఒకనాడు సనక సనందాదులైన ఋషులు చేసిన ప్రార్థనలకు ప్రసన్నుడైన భగవంతుడు సమస్త వేదసారమయ్యున్న ఈ భాగవతాన్ని సనత్కుమారునకు ఉపదేశించాడు. అతడు సాంఖ్యాయనునకు బోధించాడు. అతడు పరాశరునకు ఉపదేశించాడు. పరాశరుడు బృహస్పతికి, బృహస్పతి నాకు వివరించారు. నేను చెప్పబోవు ఈ పురుషోత్తముని చరిత్రను వీనుల విందుగా విని తరించెదవుగాక. ఈ కల్పానికి పూర్వము ప్రళయం సంభవించినప్పుడు బ్రహ్మతో సహా సమస్త సృష్టి పరమేశ్వరుడైన శ్రీహరియందు సహస్రయుగముల కాలము లయించి ఉండేది. ఆదిశేషుని పాన్పుగా చేసుకుని శ్రీహరి జలమందు శయనించాడు. తరువాత కాలశక్తి ఆయనను మేల్కొల్పగా లేచి పునఃసృష్టి చేయ సంకల్పించి తన కుక్షిలో నిక్షిప్తమయ్యున్న జీవులను వారి వారి ప్రారబ్ధ సంచిత కర్మలతో సహా పంచభూతాలతో సహా ఒక పద్మాకార రూపములో తన నాభి నుండి బహిర్గతం చేశాడు. తన చైతన్య శక్తిని అందులో ప్రవేశపెట్టగానే బ్రహ్మ ఆ పద్మంలో వ్యక్తమయ్యాడు. పద్మాసీనుడయ్యున్న బ్రహ్మకు ఏమీ గోచరించనందున 4 వైపులా పరికించి చూడగా 4 ముఖాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా అతడు పద్మములో ఆవిర్భవించినందున అది పద్మకల్పము అనబడింది. తాను కూర్చున్న పద్మము యొక్క ఉత్పత్తి స్థానాన్ని కనుగొనదలిచి ఆ తామరతూడులో ప్రవేశించి 100 దివ్య సంవత్సరాల పాటు వెతికి ఏమీ తెలుసుకోలేక నిరాశుడై మళ్ళీ వచ్చి పద్మంపై కూర్చున్నాడు. 100 సంవత్సరాలు తపస్సు చెయ్యగా జ్ఞాన సంపన్నుడయ్యాడు. అప్పుడు ధ్యానాన్ని హృదయంలోనే కేంద్రీకరించగా పరమాత్మను దర్శించగలిగాడు. తాను అంతటా అన్వేషిస్తున్న తన ఉత్పత్తికి మూలకారణుడు తన హృదయంలోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆ అనంతశయనుడు దివ్య కళలతో తేజరిల్లుచు నీలవర్ణుడై నానారత్న ఖచిత సువర్ణ కిరీట కంకణ భుజకీర్తులను శంఖ చక్ర గదా పద్మములను ధరించిన వాడే ఉండెను. ఆయన యొక్క నాభి నుండి ఉద్భవించిన పద్మములోనే తాను ఆసీనుడై ఉన్నట్లు బ్రహ్మ కనుగొనగలిగాడు. పరమేశ్వరుని దివ్య వైభవాన్ని కన్నులారా తిలకించిన బ్రహ్మదేవునకు ఆ మహాపురుషుని నాభి నుండి ఉద్భవించిన కమలము, అంతటా ఆవరించి ఉన్న జలము, అగ్ని, ఆకాశము, విశ్వాన్ని సృష్టించు అని సూచించే ఆయన యొక్క చూడ్కులు తప్ప వేరేమీ కనిపించలేదు. ఆనంద సంభ్రమాలతో బ్రహ్మ ఆయనను స్తుతించటం ప్రారంభించాడు. భగవానుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. ఆయన యొక్క ప్రసన్న వదనమును, విశ్వమోహన రూపమును, చిరునవ్వును గాంచిన బ్రహ్మ సర్వము మర్చిపోయాడు. కొంతసేపటికి తన కర్తవ్యం గుర్తురాగా సృష్టి కార్యాన్ని నెరవేర్చే జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, పొరపాటు చెయ్యకుండా ఉండటానికి కావలసిన అవధానాన్ని ప్రసాదింపుమని వేడుకున్నాడు. భగవానుడు కరుణించి ఇలా అన్నాడు. చతురానన,
సమాధినిష్ఠుడవై నన్నే నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని తపస్సు చేయుము. నీ కార్యాలన్నీ నా ఆరాధనాభావముతోనే చేయుము. నీవు సృష్టించవలసిన లోకాలు నీకు స్పష్టంగా గోచరిస్తాయి. నన్ను అంతటా దర్శించగలవు. రజోగుణము నీ దరి చేరదు. నీ హృదయంలోనే నన్ను, నాలోనున్న సమస్త విశ్వాన్ని దర్శించగలవు. గతించిన కల్పంలో ఏ విధంగా సృష్టి జరిగిందో అదే విధంగా సృజింపుము అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.